అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది 2025-26కు సంబంధించి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లైనా అవనియండి, సగటు వేతన జీవిగా మనకేమనిపిస్తుంది? నాకేంటి కదా. సో ఈసారి పన్నుల విషయంలో కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో స్లాబ్ల విషయంలో చాలా మార్పులు చేర్పులు చేస్తుంది. సో ఇటువంటి సినారియోలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ స్లాబ్లో ఎవరికి ఎంత, మరీ ముఖ్యంగా 12 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ట్యాక్స్ విషయంలో డిడక్షన్కి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఏ ట్యాక్స్ ఎంత ఉంటుంది, అంటే ఎంత మీరు సంపాదిస్తే ఎంత మీకు వస్తుంది, ఎంత ట్యాక్స్ డిడక్షన్, అండ్ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఎగ్జిక్యూట్ అయ్యే కొత్త రెజ్యూమ్కి సంబంధించి, అంటే అమలయ్యే కొత్త రెజ్యూమ్లు కదా, నాకున్న లాభం ఏంటి, నాకు వచ్చే లాభం ఎంత, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెక్కల్లో అంకెల్లో నేను మీకు చూపించేందుకు రెడీ అయిపోయాను. చూసేద్దాం పదండి. సో నేను మీకు లెక్కల్లో అంకెల్లో చూపిస్తాను కదా, చూసేద్దాం. సో మీరు చూస్తే కనుక మీ వార్షిక వేతనం, ఇదిగోండి ఇన్కమ్, మీ సంపాదన, మీ వార్షిక వేతనం సపోజ్ 8 లక్షల నుంచి ప్రారంభమైంది. 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు, 20 లక్షలు, 24 లక్షలు, 50 లక్షలు. అదేంటి 8 లక్షల నుంచి ప్రారంభమైంది అంటూ ప్రారంభించాలని అనుకుంటున్నాను కదా. సో ఎందుకంటే ట్యాక్స్ విషయంలో అక్కడి నుంచి మనకి గత దేశంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు వరకు చూసుకున్నప్పుడు ట్యాక్సెస్ విషయంలో అక్కడ ట్యాక్స్ లేదని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో 8 లక్షల నుంచి ప్రారంభిద్దాం అనుకుందాం. 8 లక్షల నుంచి ప్రారంభించినప్పుడు సపోజ్ మీ ఆదాయం 8 లక్షలు ఉందనుకుందాం. మీ ఆదాయం 8 లక్షలు ఉంటే వార్షిక వేతనం ప్రెసెంట్ ఎంత కడుతున్నారు, 30,000 రూపాయల ట్యాక్స్ కడుతున్నారు. ప్రపోజ్ దాంట్లో 20,000 కడతారు. అదేంటి 12 లక్షల వరకు లేదు కదా, ఏమంటున్నారు కదా, వస్తారు ఆ పాయింట్కి వస్తా. అయితే బెనిఫిట్ ఎంత వస్తుంది మీకు? 10,000. ఎందుకంటే గతంలో 30,000, ఇప్పుడు 20,000. మీకు బెనిఫిట్ 10,000 వస్తుంది. దీంతోపాటు రిబేట్ బెనిఫిట్ ఎంత వస్తుంది? రిబేట్ ద్వారా ప్రపోజ్డ్ ఎంతైతే ఉందో అది మీకు రిబేట్ అవుతుంది కాబట్టి 20,000 రూపాయలు ఇక్కడ బెనిఫిట్ అయినట్టే. సో టోటల్ బెనిఫిట్ ఎంత అవుతుంది? 30,000. ఎందుకంటే ఇక్కడ రిబేట్ది ప్లస్ ఇక్కడ 10 టోటల్ ఎంత ఉంది మనకి? దాదాపుగా 30,000. ఎందుకంటే ఇదిలాగా మీకు ప్రెసెంట్ సంబంధించి ఏముంటుందో అది రిబేట్ అయిపోతుంది కాబట్టి మీకు ట్యాక్స్ అనేది పడట్లేదు కదా ఇక్కడ. అది ఆ తర్వాత 9 లక్షలకు సంబంధించి, సో 9 లక్షలు కూడా మీకు ప్రెసెంట్ 40,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు. ప్రపోజ్ దాంట్లో 30,000 కట్టాలి. మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది? 10,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది. దీంతోపాటు మీరు చూస్తే రిబేట్ బెనిఫిట్ ఎంత ఉంది? 30,000 రూపాయలు రిబేట్ బెనిఫిట్ అనేది 30,000 వస్తుంది. టోటల్ ఎంత వస్తుంది అంటే 40,000 ఉందనుకోండి. మీరు ఇప్పుడు 40,000 మీకు టోటల్ బెనిఫిటే, అంతే కదా. అంటే మీరు 40,000 ట్యాక్స్ కడుతున్నారు అనుకుంటే, ఇక అక్కడ ఆ తర్వాత 10 లక్షలు, మీ వార్షిక వేతనం 10 లక్షలు. అప్పుడున్న స్లాబ్స్ ప్రకారం కావచ్చు, ఆ స్లాబ్స్ రేట్ ప్రకారం కావచ్చు, మీకు ఎంతో పడింది ట్యాక్స్ 50,000 అనుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ స్లాబ్స్ కావచ్చు, లేకపోతే ప్రెసెంట్ ట్యాక్స్లో ఎంత పడుతుంది? 40,000 రూపాయలు పడుతుంది ప్రపోజ్డ్లో. ఆ తర్వాత అక్కడి నుంచి మీకు ఎంత బెనిఫిట్ వచ్చింది చూసుకోండి. 10,000 రూపాయల బెనిఫిట్ అనేది వచ్చింది. రిబేట్ చేసిన తర్వాత మీకు ఎంత వస్తుంది? ఎందుకంటే ప్రపోజ్లో 40,000 ఉంది కాబట్టి ఆ 40,000 అనేది మీకు రిబేట్ అవుతుంది. ఆ తర్వాత టోటల్ బెనిఫిట్ ఎంత? 50,000. ఎందుకంటే మీ ప్రెసెంట్ ఎంత కడుతున్నారో అంత మీకు రిబేట్ ద్వారా మీకు టోటల్ బెనిఫిట్ వచ్చినట్టే. ఇక ఆ తర్వాత 11 లక్షలు మీ వార్షిక వేతనం అనుకుందాం. ఇదిగోండి మీ వార్షిక వేతనం 11 లక్షలు అనుకుంటే ప్రెసెంట్ 65,000 కడుతున్నారు అనుకుందాం. ఇక్కడ ప్రపోజ్లో 50,000 అంటే ఎంత మీరు లాభం పొందినట్టు? మీ బెనిఫిట్ ఎంత వచ్చినట్టు? 15,000 రూపాయలు మీకు బెనిఫిట్ వచ్చినట్టు. ఆ తర్వాత రిబేట్ ద్వారా మీకు ఎంత వచ్చినట్టు? 50,000 రూపాయలు ప్రపోజల్లో ఉంది కాబట్టి 50,000 రూపాయలు మీకు రిబేట్లో వచ్చినట్టే. టోటల్ బెనిఫిట్ ఎంత? మొత్తం 65,000. అంటే ఏ మొత్తంలో అయితే మీరు ట్యాక్స్ కట్టారో మొత్తం అది మీకు బెనిఫిట్ ద్వారా రిబేట్, అంటే కొత్త రెజ్యూమ్లో 65,000 టోటల్గా 100%గా మీకు ఇక్కడ బెనిఫిట్ అవుతుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత 12 లక్షల విషయానికి వస్తాయి. ప్రెసెంట్ ఎంత? 80,000 ఉంది. ప్రెసెంట్ 80,000 రూపాయల పన్ను కడుతున్నారు అనుకుందాం. 80,000 పన్ను కడుతున్నాం. 80,000 మీరు ట్యాక్స్ రూపంలో ప్రెసెంట్ పే చేయడం జరుగుతోంది. ప్రపోజ్ దాంట్లో 60,000 జరుగుతుంది. మీకు ఎంత లాభం వస్తుంది ఇక్కడ? ఎంత లాభం జరుగుతుంది? 20,000 రూపాయల లాభం బెనిఫిట్. ఆ బెనిఫిట్ ద్వారా మీకు ఎంత? 20,000. ఇక్కడ మీరు చూస్తే రిబేట్ ద్వారా మీరు ఎంత పొందుతున్నారు? 60,000 రిబేట్. అంటే మొత్తంగా ఇక్కడ ఈ నేపథ్యంలో మీకేంటి మొత్తంగా మీకు లభించే లాభం ఏంటి? 80,000 రూపాయలు మీరు కడుతున్నారు. ఈ ప్రపోజ్లో 60,000 ఉంటుంది. 20,000 మీరు లాభం పొందాలి. కానీ ఎప్పుడైతే దీన్ని కంప్లీట్గా 12 లక్షల లోపల ఉన్న అంశానికి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ లేదన్నారో, అంటే
ఇప్పుడు ఈ 80,000 రూపాయల టోటల్ బెనిఫిట్ మీరు పొందడం జరుగుతుంది. అర్థమైందా? సపోజ్ లేదు ప్రపోజ్లో 60,000 ఉందనుకుందాం. సో ఈ 60,000 ఉంటే కనుక మీకు లాభం 20,000. సో మీరు టోటల్ బెనిఫిట్ పొందేది కూడా ఇక్కడ ఆ 20,000కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 60,000 అంతే కదా. సో అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడి నుంచి మీకు మారుతుంది. క్లియర్గా చూసే ప్రయత్నించండి. ఇదిగోండి, మీ వార్షిక వేతనం 16 లక్షలు అనుకుందాం. 16 లక్షల వార్షిక వేతనం మీద ఉందనుకున్నప్పుడు అప్పుడు మీరు కట్టే పన్ను సుమారు 1,70,000 ప్రెజెంట్ కడుతోంది. కొత్త విధానంలో 1,20,000 కడతారు. మీరు ఎంత లాభం పొందుతున్నారు? 50,000 లాభం అనేది ఇక్కడ పొందడం జరుగుతుంది. బెనిఫిట్ ఆఫ్ అని చెప్పి బెనిఫిట్గా మీరు. అయితే ఇక్కడ మీరు చూస్తే రిబేట్ బెనిఫిట్ ఇప్పుడు కొత్త పన్నులకు సంబంధించి చేసినప్పుడు ఇంతవరకు టోటల్గా 100% మీకు రిబేట్ అవుతుంది. కానీ ఇక్కడ రిబేట్ లేదు, ఎక్కడ రిబేట్ లేదు. దీనివల్ల ఏమవుతుంది? టోటల్ బెనిఫిట్ ఏమైనా ఉందా అంటే కనుక ఒకసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 50,000 రూపాయల బెనిఫిట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎలా సచిన్ అంటారు? వస్తున్నా. ఎందుకంటే మీరు పాత విధానంలో 1,70,000 రూపాయలు కడుతున్నారు. 1,70,000 రూపాయల పన్ను కడుతున్నారు పాత విధానంలో. కానీ కొత్త విధానం మీరు కట్టేది 1,20,000. మరి ఇక్కడ 50,000 అదా అయినట్టే కదా. అదే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. ఆ 50,000 రూపాయల టోటల్ బెనిఫిట్ మీకు కనిపిస్తోంది. మొత్తంగా మీకు ఈ కొత్త విధానంలో 1,20,000 అనేది టోటల్ బెనిఫిట్ ఆఫ్టర్ రిబేట్. రిబేట్ అయిన తర్వాత మీకు వచ్చే మొత్తం ఇది. అంటే మీకు కనిపించే మొత్తం మాట ఇది ఏంటి? 0 ఉంది, ఇక్కడ 120 ఏంటంటే ఇది ట్యాక్స్ ఆఫ్టర్ రిబేట్ బెనిఫిట్. అంటే మీరు రిబేట్ బెనిఫిట్ పొందిన తర్వాత పడే ట్యాక్స్. సో ఇప్పుడు మీరు కనుక ఇక్కడ 16 లక్షల వేతనజీవి అనుకుందాం. 16 లక్షల వేతనజీవికి ట్యాక్స్ కట్టేది ఇప్పుడు 1,20,000 మాత్రమే. 1,70,000 కట్టవలసిన చోట ట్యాక్స్ కట్టేది 1,20,000 మాత్రమే. ఇది దీని తర్వాత సపోజ్ మీరు 20 లక్షల వేతనజీవి అనుకుందాం. అంటే మీ ఈ ఏడాది సంపాదన 20 లక్షలు అనుకుందాం. అప్పుడు మీరు ప్రెజెంట్ ట్యాక్స్ రెజ్యూమ్లో అంటే ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ రెజ్యూమ్లో 2,90,000 రూపాయలు కడుతున్నారు 2,90,000 రూపాయల పన్ను కడుతున్నారు. ప్రస్తుతం అయితే మీరు 2 లక్షలే కడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఒకసారి చూస్తే ఈ బెనిఫిట్ ఎంత వస్తుంది మీకు? 2,90,000 మీరు గతంలో కట్టేవాళ్ళు. ఇప్పుడు ఎంత కడుతున్నారు? 2 లక్షలే. అంటే 90,000 బెనిఫిట్ వస్తుంది. కానీ ఈ కొత్త రెజ్యూమ్కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఇక్కడ బెనిఫిట్ లేదు. రిబేట్ బెనిఫిట్ అనేది ఇంక ఇక్కడి నుంచి ఎవరు పొందలేరు. ఆ తర్వాత ఎంత అవుతుంది? టోటల్ బెనిఫిట్ మీరు పొందుతోంది ఆ 90,000. ఇదంతా చూసుకున్నప్పుడు టోటల్ బెనిఫిట్ మీరు పొందుతోంది 90,000. మీరు ఇప్పుడు ట్యాక్స్ ఎంత కట్టాలి? 2 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు 2,90,000కి బదులు 2 లక్షలు కట్టాల్సి ఉంటుంది ఈ కొత్త రెజ్యూమ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. ఆ తర్వాత మీ వార్షిక వేతనం 24 లక్షలు అనుకుందాం. 24 లక్షలు మీ వార్షిక వేతనంలో ప్రస్తుతం ఎంత కడుతున్నారు? 4,10,000 రూపాయల ట్యాక్స్ కడుతున్నారు. అయితే ఈ కొత్త పద్ధతిలో న్యూ రెజ్యూమ్కి వచ్చినప్పుడు ఈరోజు అది అమల్లోకి వచ్చిన తర్వాత 3 లక్షలే కడతారు. అర్థమైందా? 3 లక్షలే మీరు కట్టేది. మీకు ఎంత లాభమో తెలుసా? 1,10,000 రూపాయల లాభం అనేది వస్తుంది. ఇదిగో బెనిఫిట్ అంటే అది. ఆ తర్వాత అంటే ఈ 4,10,000 నుంచి ఈ 3 లక్షలు తీసేస్తే మీకు 1,10,000 రూపాయలు మీకు ఆదా అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు అప్లికేబుల్ కాదు. ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లు ఇక్కడి నుంచి అంటే ఈ 16 లక్షలు దాటిన తర్వాత మీరు అప్లికేబుల్ కాదు. మీకు ఎటువంటి ఇక్కడ బెనిఫిట్ రాదు. కానీ మీరు చూసుకుని టోటల్ బెనిఫిట్ మాత్రం మీకు వచ్చేది 1,10,000 రూపాయలు. 1,10,000 రూపాయల బెనిఫిట్ అనేది మీరు పొందడం జరుగుతుంది. మొత్తంగా ఎంత ట్యాక్స్ కట్టాలి? మీరు 3 లక్షలు కడితే సరిపోతుంది. ఎక్కడ ఈ 4,10,000 కట్టాల్సిన చోటు ఇంకా 4,10,000 కట్టాల్సిన చోట మీరు 3,10,000 కడితే సరిపోతుంది. ఓకే. ఆ తర్వాత ఇదంతా కూడా మీకు ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో 0 నుంచి 4 లక్షలు అలాగే 4 నుంచి 8 ఇలా ఉన్నాయి కదా. ఆ స్లాబ్స్ ప్రకారం ఈ వీడియోకి సంబంధించి ఎందుకంటే ఇది ఇంకా ప్రొలాంగ్ అయిపోతే మీకు కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు కాబట్టి దీనికి కంటిన్యూగా ఒక లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే అసలు ఎలా ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుంది, ఏ మేరకు అప్లికేబుల్ అవుతుంది, ఎంత అప్లికేబుల్ అవుతుందని మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ కంటిన్యూటీ లింక్ ఆ సబ్జెక్ట్కి సంబంధించి కంటిన్యూటీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మర్చిపోకుండా క్లిక్ చేసి ఆ సబ్జెక్ట్ని చూడండి. ఇక 24 గురించి మాట్లాడుకున్నాం. 50 లక్షల విషయానికి వస్తే ప్రెసెంట్ మీరు 11,90,000 రూపాయల ట్యాక్స్ కడుతున్నారు. అక్షరాల 11,90,000 రూపాయల ట్యాక్స్ కట్టినప్పుడు ఇప్పుడు కొత్త అంటే నిర్మలా సీతారామన్ చెప్పిన ఈ బడ్జెట్లో
ఆ ప్రకారం 10,80,000 రూపాయల బడ్జెట్ 10,80,000 రూపాయల పన్ను మాత్రమే కడతారు. ఎంత లాభం? 1,10,000 రూపాయల లాభాన్ని మీరు పొందుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మీరు అప్లికేబుల్ కాకపోయినా మీకు వచ్చే లాభం ఎంత? 1,10,000. 1,10,000 రూపాయల లాభం దొరుకుతుంది. మీరు కట్టాల్సింది ఎంత? ట్యాక్స్ ఆఫ్టర్ రిబేట్ బెనిఫిట్. అంటే మీకు పన్ను మినహాయింపుకు సంబంధించి ఈ బడ్జెట్లో మాట్లాడిన తర్వాత కూడా మీరు కట్టాల్సిన పన్ను ఎంత ఉంటుందంటే 10,80,000 రూపాయలు. సో మొత్తం ఇది. సో ఎక్కడ చూసుకున్నా మీకు ఈ ట్యాక్స్లో అందరికీ దాదాపుగా బెనిఫిట్ కనిపిస్తోంది. ప్రతి రంగానికి బెనిఫిట్ కనిపిస్తోంది. కానీ ఆ బెనిఫిట్కి సంబంధించి ఏ స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో మీరు పొందుతారు అనేది అర్థం కావాలంటే ఒకసారి దీని ఒక పని చేయండి. మీరు ఎవరైనా క్లిక్ చేసుకోండి, నేను కాస్త సైడ్కి వెళ్తాను. సో దట్ మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయడానికి అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పడానికి అవుతుంది. సో నేను పక్కన నుంచున్నాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర దాచుకునే ప్రయత్నం చేయండి. మీ వాళ్ళ ఎవరికైనా పంపించే ప్రయత్నించండి. మొత్తంగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈరోజు వేతనజీవులకు కాస్త ఆశాజనకంగా ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో మీకేమనిపిస్తుంది? నిజంగా అంత ఆశాజనకంగానే ఉందనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.